వైరా మండలం కేజీ సిరిపురం. నా పేరు కామినేని శ్రీదేవి. మీరు రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చి పల్లెటూరులో వ్యవసాయం చేయాలని ఒక ప్యాషన్తో ఈ మిర్చి తోట వేయటం జరిగింది. ఆ బయోసీడ్ యామిని అనే కంపెనీది. ఈల్డింగ్ కూడా బాగుంది. ఈ మహిళా గ్రూప్తో మా బ్రదరు, మా మావయ్యలు వీళ్ళందరి సహకారంతో కొత్తగా అయినా సరే వ్యవసాయం చేయటం కోసం కష్టపడి పనిచేసి ఈ విధమైన రాబడి తీసుకురావడం జరిగిందండి. అయితే మహిళలందరూ కూడా కష్టపడుతున్నారు, కానీ వాళ్ళకు కూడా ఒక గుర్తింపు తేవాలి, మహిళలందరూ కష్టపడాలనే ఉద్దేశంతోనే నేను సిటీ నుంచి వచ్చినా కూడా పల్లెటూరులో కష్టం చేస్తే రైతు బిడ్డ ఎప్పుడు రైతు బిడ్డగా గర్వంగా తలెత్తుకొని బ్రతకొచ్చు అని ఒక సందేశం ఇవ్వాలనే దానికోసం కష్టం చేస్తున్నామండి ఇక్కడ గ్రామాల్లో. అందరి మహిళలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మహిళలు ఖాళీగా కూర్చోకూడదు, కష్టం చేసుకొని భూమి తల్లిని నమ్ముకుంటే ఎవరైనా సరే బ్రతకొచ్చు అనే ఒక ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వ్యవసాయం చేయాలని ఒక నిర్ణయం తీసుకొని కష్టపడుతున్నామండి. ఇదైతే ఎకరానికి పెట్టుబడి ఇప్పటి వరకు అయితే 1,50,000 వరకు అయిందండి. విత్తనం బాగుంది. ఎకరానికి 30-40 క్వింటాలు తగ్గదని అంటున్నారు రైతులందరూ కూడా. మా పక్క రైతులు కూడా బయోసీడ్ యామిని అండి, ఆ కంపెనీ వాళ్ళు కూడా మమ్మల్ని నమ్మండి, యామిని కంపెనీని నమ్మండి, ఆ విత్తనం వేయండి అని చెప్పడం వల్ల తీసుకొని వారి నమ్మకంతో రామకృష్ణ అనే అతను కానీ ఈసారి రామ్ గారి గురించి కానీ విని నేను దాని గురించి నమ్మి నా సొంత నిర్ణయంతో విత్తనం వేయటం జరిగింది. దానివల్ల బాగుందండి. ఇది నల్లి కానీ గుబ్బ కానీ అలాంటివి రాయలేదు. పెస్టిసైడ్స్ కూడా తక్కువ పట్టినాయండి. కూడా ఫెర్టిలైజర్స్ కానీ ఎరువుతోనే ఎక్కువ రన్ చేయడం జరిగింది. అది అండి. దిగుబడి 40 క్వింటాలు 30 నుంచి 40 మధ్యలో వస్తానే అంటున్నారంట రైతులందరూ. అంటే నేను చెప్పుకోకూడదు పండించిన దాన్ని, కానీ రైతులు ఎక్కువ అనుభవజ్ఞులు చెప్తుంది 30 నుంచి 40 క్వింటాల వరకు వస్తుంది రాబడి అని చెప్తున్నారు. దానివల్ల అందరూ విత్తనం వాడుకుంటే మంచిదని అనిపిస్తుందండి. స్వామి శరణం స్వామి. నా పేరు కోకా శ్రీనివాసరావు. నేను ఇదే డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లో విత్తనాల కంపెనీలు చేయడంలో గత 30 సంవత్సరాల నుంచి ఖమ్మం జిల్లా, భద్రాద్రి జిల్లా హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాము. మనం శ్రీరామ్ బయోసీడ్ వారి మిర్చి విత్తనాలు అమ్ముతూ ఉంటాము. దాంట్లో శ్రీరామ్ బయోసీడ్ యామిని అనే రకం మనకి చాలా బాగుంటుంది మిర్చి రకం. ఈ రకాన్ని ఇక్కడ మనం సిరిపురంలో మన కామినేని శ్రీదేవి గారి ప్రదర్శన క్షేత్రంలో పెట్టడం జరిగింది. మహిళా రైతు, ఆదర్శ రైతుగా ఈ సంవత్సరం ఇక్కడ కొనసాగడం జరిగింది. వాళ్ళు ఈ మిర్చిని చాలా బాగా సాగు చేయడం జరిగింది. ప్లస్ ఈ రకం బయోసీడ్ కంపెనీ యామిని అనే రకం చాలా మంచి వెరైటీ. ఇది మొత్తం కింద నుంచి పైదాకా కాపు బాగా వచ్చింది. తర్వాత దీంట్లో ఏంటంటే వైరస్ని తట్టుకునే గుణం ఉంది. ప్లస్ ఇప్పుడు నల్లి వచ్చినా కానీ చాలా రకాలు ఏంటంటే అందరితో ఆగిపోతున్నాయి. ఇది మాత్రం నల్లి వచ్చినా కానీ మంచిగా చివరిదాకా మళ్ళీ పూత వస్తుంది, పూత కాయతా ఉంది. ఈ చొప్పును చూస్తే ఇది మినిమం 40 క్వింటాల దిగుబడి అయితే వచ్చేట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి రకాన్ని రైతులు వాళ్ళ భూములు వేసుకొని చక్కగా సాగు చేసుకోవచ్చు. ఇటువంటి రకాలను మనం ప్రోత్సహించవచ్చు. ఇది అన్ని షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి. మనం ఈ ఖమ్మం జిల్లాకి ఈ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్లో మన దగ్గర కూడా విత్తనాలు మొత్తం జిల్లా మొత్తం కూడా హోల్సేల్ ఇస్తూ ఉంటాం. శ్రీ శ్రీనివాస పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ ఖమ్మం గాంచోక్లో ఉంది మాది. దీని నుంచి కూడా ఇస్తూ ఉంటాం. ప్లస్ ఈ రైతు కూడా చాలా బాగా చేశారు. ఈ శ్రీదేవి గారిని కూడా మనం ఈ విషయంలో అభినందించాలి. చాలా బాగా కష్టపడారు, చేశారు. ఈ విధంగా ప్రతి రైతు చేసుకుంటే మాత్రానికి మన కంపెనీ నుంచి కూడా మంచి మంచి విత్తనాలు సపోర్ట్ చేయొచ్చు. ఈ విత్తనాన్ని అయితే అందరూ పెట్టుకోవచ్చు. చాలా మంచి. పేరు రామకృష్ణ అండి. శ్రీరామ్ బయోసీడ్ నేను వైరా తరపున ఎండిఓ చేస్తున్నానండి. శ్రీదేవి మేడం గారు ఈ విత్తనం యామని చేశారండి. యామని ఈ విత్తనం చాలా బాగుందండి. ఫస్ట్ మేము మేడం గారికి చెప్పాము, ఏంటండి మన విత్తనం చాలా బాగుంటుంది, నల్లి గుబ్బ కూడా తట్టుకుంటుంది ఈ విత్తనం కూడా చాలా బాగుంటుందండి. ఇది వెరైటీ యామని, ఇది 22 సెగ్మెంట్ బాగుంటుంది అని చెప్పి ఇచ్చానండి. విత్తనం ఇచ్చాను, చాలా బాగుంది. ఇది మేడం గారు మంచిగా చేశారండి, చేపిచ్చారు, బాగుంది ఇది విత్తనం అయితే. వేరే కంపెనీల కన్నా కూడా నల్లి గుబ్బ కూడా తట్టుకుంటుంది. ఇది 40 క్వింటాలు అయ్యేటట్టు ఉందండి విత్తనం మాత్రం. ఇది కాయ కూడా మంచిగా బారుగా ఉంది. విత్తనాలు కూడా అందులో వెయిట్ కింద వస్తాయి. కాయ పలసిన విత్తనం చాలా బాగుందండి. అందరూ వేసుకోవచ్చు. విత్తనం చాలా బాగుంటుందండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.